హాయ్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డోంట్ మూవ్ అనే ఒక ఇటాలియన్ లవ్ స్టోరీ. అంతేకాకుండా ఈ సినిమాని అందరూ చూడొచ్చా అంటే ఈ సినిమాలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే. ఇక లీడ్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ ఒక కారు ఒక స్కూటీని గుద్దేయడంతో ఆ స్కూటీ మీద ఉన్న అమ్మాయికి బాగా దెబ్బలు తగులుతాయి. సో దాంతో ఆ అమ్మాయిని హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తారు. సో తీసుకెళ్లిన తర్వాత అదే హాస్పిటల్లో మన కథలో హీరోని చూపిస్తారు. సో బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒక డాక్టర్. తాను కూడా ఎమర్జెన్సీలో ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడున్న ఒక నర్స్ ఏంటంటే ఈ స్కూటీ యాక్సిడెంట్ లో వచ్చిన అమ్మాయిని చూసి షాక్ అయిపోతుంది. సో ఎందుకు షాక్ అవుతుందంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరో కూతురు అనమాట. సో హడావుడిగా హీరో దగ్గరికి వచ్చి మీ అమ్మాయికి యాక్సిడెంట్ అని చెప్పి అనగానే హీరో కూడా స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత హడావుడిగా తన కూతురు దగ్గరికి వచ్చి చూసి తను ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే తన కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. సరే అని చెప్పేసి తన కూతుర్ని ఆపరేషన్ థియేటర్ లో పంపించి తను ఏమి చేయలేని స్థితిలో బయటకు వచ్చి నుంచుంటాడు. సో బేసికల్ గా తానే వెళ్లి ఆపరేషన్ చేయొచ్చు, కానీ తన కూతురు కాబట్టి తను చేయలేక బయటకు వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత తన కూతురుతో తను ఎలా ఉండేవాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేదని చెప్పేసి ఆలోచించుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే విండో ఓపెన్ చేసి బయటికి చూస్తాడు. ఆ విండో ఓపెన్ చేసి బయటికి చూసిన తర్వాత ఆ వర్షంలో ఒక ఆవిడ ఏంటంటే చేరేసుకుని వచ్చి కూర్చుంటుంది. ఆవిడని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆవిడ కాళ్ళకి రెడ్ కలర్ హెల్స్ వేసుకుని ఉంటుంది. సో దాంతో వాటిని చూసిన హీరో భయపడిపోయి ఆ డోర్ క్లోజ్ చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే వేరే పని మీద ఎక్కడికో వెళ్తున్నప్పుడు కారు సడన్ గా మధ్యలో ఆగిపోతుంది. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే దగ్గరలో ఉన్న మెకానిక్ ని పిలుద్దాం అని చెప్పేసి పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ మన కథలో హీరోయిన్ పరిచయం అవుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ కి తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నేను తీసుకెళ్తానని చెప్పేసి పక్కనే ఉన్న ఒక షెడ్ కి తీసుకెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కార్ రిపేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఇక్కడ టెలిఫోన్ బూత్ ఏమైనా దొరుకుతుందని చెప్పి అనంలోనే టెలిఫోన్ మా ఇంట్లో ఉంది, చక్కగా మీరు మా ఇంటికి వచ్చి ఫోన్ చేసుకోవచ్చు అని చెప్పి అనంలోనే హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు. సో బేసికల్ గా మన కథలో హీరోకి ఏంటంటే పెళ్లి అయిపోయి ఉంటుంది. అందుకని వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు. కానీ వాళ్ళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయదు. సరే అని చెప్పేసి మా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి హీరో బయటకు వచ్చేసి మళ్ళీ ఆ రెస్టారెంట్ కి వస్తాడు. సో వచ్చిన తర్వాత బాగా మందు తాగుతాడు. తాగేసిన తర్వాత హీరోకి బాగా మందు ఎక్కువైపోతుంది. సరే ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి వచ్చి కార్ దగ్గర కూర్చున్నాం కదా అని చెప్పేసి కార్ దగ్గరకు వస్తుంటే హీరో కార్ ని ఆ మెకానిక్ షెడ్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారనమాట. సో దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తాడంటే మళ్ళీ తన భార్యకి ఫోన్ చేద్దాం అని చెప్పేసి. సో హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను ఇంకోసారి మా ఆవిడకి ఫోన్ చేసుకోవచ్చు అని చెప్పి అనంలోనే హీరోయిన్ కూడా పర్లేదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే తన భార్యకి ఫోన్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం హీరో వాళ్ళ భార్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ వెంటనే హీరో ఫోన్ కట్ చేసి బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఏంటి మళ్ళీ మీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి అనంలోనే హీరో ఫోన్ లిఫ్ట్ చేయలేదంటాడు. అంతేకాకుండా తాగిన మైకంలో హీరోయిన్ మీద చేయేస్తాడు. సో దాంతో హీరోయిన్ నెట్టేసి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అయినా సరే హీరో ఏంటంటే తాగిన మైకంలో హీరోయిన్ ని అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో ఏంటంటే తన భార్య దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సో బేసికల్ గా తన భార్యకి ఏంటంటే తనంటే చాలా ఇష్టం. అంతేకాకుండా తన మెడికల్ ఫీల్డ్ లో బాగా బిజీగా ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొంచెం తేడాగా ఉంటుంది. అయినా సరే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. కట్ చేస్తే సడన్ గా హీరోకి హీరోయిన్ గుర్తు వస్తుంది. సో వెంటనే హీరోయిన్ దగ్గరికి కార్ వేసుకొని వస్తాడు. సో వచ్చేసరికి బాగా లగేజ్ మోసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. సో దాంతో హీరో వెళ్లి సడన్ గా తన దగ్గర కార్ ఆపి హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఆ రోజు తాగిన మైకంలో అలా చేశాను, దయచేసి నన్ను క్షమించని చెప్పి అనంలోనే కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోమంటుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే నీ చేతులు బాగా బరువు ఉంది, హెల్ప్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తనతో ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈసారి ఏంటంటే హీరోయిన్ కూడా తనతో బాగా ఎంజాయ్ చేస్తుంది. సో బేసికల్ గా దీనికి ఒక సపరేట్ రీజన్ ఉంటుందన్నమాట. కట్ చేస్తే వీళ్ళిద్దరు ఏంటంటే అలా రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరోకి టైం దొరికినప్పుడల్లా హీరోయిన్ దగ్గరకు వచ్చి తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. తనకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. తన యోగక్షేమాలు కనుక్కొని తనని కేర్ గా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు రిలేషన్ బాగా ఎక్కువైపోయి ఒకరోజు షాపింగ్ కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వచ్చేటప్పుడు సడన్ గా హీరోయిన్ కి కొంచెం అనీజీగా ఉంటుంది. సో ఏంటని చెప్పేసి పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఏంటంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. సో దాంతో హీరో ఎంతో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఇంకా కేర్ గా చూసుకుంటాడు. తనకి కొత్త బట్టలు కొనిస్తాడు, మంచి ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా హీరోయిన్ హీరోతో ఒక రోజు ఒక విషయం చెప్తుంది. ఏంటంటే తను ఒక బట్టల షాప్ కి వెళ్ళినప్పుడు తనకు బాగా నచ్చిన డ్రెస్ అక్కడ ఉందని, కానీ ఆ డ్రెస్ కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు తన దగ్గర లేక రిటర్న్ వస్తున్నప్పుడు సడన్ గా
ఆ షాప్ లో ఒక అతను ఏంటంటే ఫస్ట్ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ట్రై చేయండి, ఆ తర్వాత చూసుకుందాం చెప్పి అనగానే తాను కూడా ట్రై చేసిందని. కానీ తను లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక అతను వచ్చేసి తన మీద చెయ్యేసి చేయకూడని పనులు చేశాడని, అలా చేసింది ఎవరో కాదు ఆ బట్టల అమ్మే అతనని, ఆ తర్వాత ఆ డ్రెస్ తనకు ఫ్రీగా ఇచ్చేసాడని చెప్పేసి హీరోతో తనకు జరిగిన విషయాన్ని చెప్తుంది. సో దాంతో హీరో స్టన్ అయిపోతాడు. సో బేసికల్ గా హీరోని లవ్ చేయడానికి మెయిన్ రీజనే అది. హీరోయిన్ కి ఏంటంటే అమ్ముండదు, అంతేకాకుండా అసలు తన ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఉండరు. బేసికల్ గా తనని వాడుకుని వదిలేసేలా తప్ప తన గురించి ఆలోచించే వాళ్ళే ఉండరు. అలాంటి సమయంలో హీరో మళ్ళీ రిటర్న్ వచ్చేసి తనకి సారీ చెప్పి తనతో పాటు ఉంటూ తనకి డబ్బులు ఇస్తూ తన యోగక్షేమాలు తెలుసుకోవటం వల్ల హీరోని లవ్ చేస్తుంది. అదే సమయంలో హీరో కూడా ఏంటంటే హీరోయిన్ బాధలని తెలుసుకొని తనకి అండగా ఉంటూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ విషయం అంటే హీరోయిన్ ని తన లవ్ చేస్తున్న విషయం తన భార్యకి చెప్పి ఏదైతే జరిగిందని చెప్పేసి ధైర్యంగా ఈ విషయం చెప్దామని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత తన భార్య చాలా బిజీగా ఉంటుంది. సరే తన సింగిల్ గా ఉన్నప్పుడు చెప్దామని చెప్పేసి అనుకున్నప్పుడు సడన్ గా ఇంటి నిండా చుట్టాలు ఉంటారు. అసలు ఏంటి వీళ్ళంతా అని చెప్పి చూస్తే కట్ చేస్తే హీరో వాళ్ళ భార్య కూడా ప్రెగ్నెంట్. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ గురించి తనకి అంటే తన భార్యకి చెప్పలేకపోతాడు. కట్ చేస్తే ఈ ప్రాసెస్ లో ఏంటంటే హీరో వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ కావడంతో హీరోయిన్ కి బాగా దూరం అయిపోతాడు. అంతేకాకుండా తన దగ్గరికి వెళ్ళడం కూడా బాగా తగ్గించేస్తాడు. బేసికల్ గా ప్రతి 3 రోజులకు ఒకసారి గానీ 2 రోజులకు ఒకసారి గానీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవాడు. కానీ 10 రోజుల కోసం రావడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత 1 నెల రోజులు తనకు కనిపించడు. సో దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ హాస్పిటల్ కి వస్తుంది. సో వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే హీరో తన భార్యకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు, అంటే జనరల్ చెకప్ చేపిస్తూ ఉంటాడు. సో దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ తీసుకెళ్లి ఒక చోట తనకి సర్ది చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నన్ను మోసం చేసావు, నన్ను వాడుకుని వదిలేసావు అని చెప్పేసి తనతో చెప్పుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో ఎంత చెప్పినా సరే వినకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే హీరో డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళి చూస్తే ఏంటంటే తానేంటంటే అక్కడ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. సో హీరోకి ఏంటంటే భయం వేస్తుంది. అయినా ప్రెగ్నెంట్ ఏంటి అలా డాన్స్ చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నీకేమైనా పిచ్చి పెట్టిందని చెప్పి అనంగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నాకు ప్రెగ్నెన్సీ లేదు, నేను అబార్షన్ చేసుకుని చెప్పి అనంగలోనే హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హీరోతో ఏమంటుందంటే నీకు ఒక కథ చెప్పా కదా, బట్టల షాప్ లో ఒక అతను నా జీవితం నాశనం చేశాడని. అతను ఎవరో కాదు నన్ను కన్న తండ్రే. నేను ఆ రోజు కూడా ఎంతో బాధపడలేదు, కానీ ఈ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళినందుకు నాకు ఎంతగానో బాధ ఉందని చెప్పి అనంగలోనే హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత తనకి ధైర్యం చెప్పి నీకు నేనున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే హీరో తన భార్యని షాపింగ్ తీసుకెళ్లిన తర్వాత పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ చేస్తూ ఉంటాడు. అలా షాపింగ్ చేసి తన భార్యతో బయటకు వచ్చిన తర్వాత సడన్ గా హీరోయిన్ కనిపిస్తుంది. సో దాంతో హీరోకి మైండ్ పోతుందన్నమాట. సో వెంటనే తన భార్యని కారెక్కించేసి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి తను అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ కోసం వస్తాడు. కానీ వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదు. సో దాంతో హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వీధులమ్మడి తిరుగుతూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ కనిపిస్తుంది. సో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళంగానే హీరోయిన్ ఏంటంటే హీరోని కొడుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఓపికగా అలా ఉండి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్నెలా వదులుకుంటానని చెప్పేసి హీరోయిన్ కి చెప్పి అక్కడి నుంచి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. సో తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని నాకు ఇప్పుడు తెలుసు, మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణం నేను కావాలని అబార్షన్ చేయించుకున్నాను, అది నీ మీద కోపంతో కాదు, నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండాలని చెప్పి అనగలోనే హీరోకి హీరోయిన్ మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే సరే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి అనగలోనే ఆ ఇల్లు అమ్మేశాను, నేను ఒక హోటల్లో ఉంటున్నానని చెప్పి అనగలోనే హీరో తనని తీసుకెళ్లి ఆ హోటల్ రూమ్ లో వదిలేస్తాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ భార్యకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత తనకి డెలివరీ అవుతుంది. సో హీరోకి ఒక పాప పుడుతుంది. అదే విషయాన్ని హీరో డైరెక్ట్ గా హీరోయిన్ నుండి హోటల్ కి వచ్చి చెప్తాడనమాట. సో దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. సో బేసికల్ గా హీరో తన లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ని హీరోయిన్ కి చెప్పుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే వీళ్ళిద్దరు ఏంటంటే కింద రెస్టారెంట్ లోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఇక నేను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత నీ విషయం నా భార్యకి చెప్తాను, నువ్వు ఇంకా హోటల్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే అదే సమయానికి తనకు కొంచెం అనీజీగా ఉందని చెప్పేసి హోటల్ రూమ్ కి వెళ్దాం చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి హీరో కూడా తనని హోటల్ రూమ్ తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి ఆరోగ్యం బాగా పాడైపోతుంది, కడుపులో నొప్పి బాగా మొదలైపోతుంది. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే తను ఒక డాక్టర్ కాబట్టి పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి తాను ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతాడు. సో బేసికల్ గా హీరోకి తెలిసే విషయం ఏంటంటే హీరోయిన్ కి అబార్షన్ చేపించినప్పుడు ఆ డాక్టర్ ఏంటంటే సరిగా అబార్షన్ చేయడు. దాంతో లోపల బ్లీడింగ్ ఎక్కువైపోయి హీరోయిన్ కి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎలాగోలా సర్జరీ చేసి హీరోయిన్ కి నయమయ్యేలా చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ గంట సేపు
తర్వాత హీరోయిన్ కడుపు నొప్పి అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. సో వెంటనే హీరో తన పక్కకు వచ్చి పడుకొని ఏం పర్లేదు నొప్పి తగ్గిపోతుందని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ చెప్తాడు. సరే అని చెప్పేసి హీరోయిన్ ఏంటంటే హీరో ఎంతగానో తన పక్క నుండి బాధపడుతున్నాడని చెప్పేసి తన కడుపులో ఎంతగానో నొప్పున్నా సరే తన కోసం ఏమీ లేనట్టు నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ తర్వాత హీరో కూడా తన పక్కన పడుకుంటాడు. కట్ చేస్తే కొంతసేపటికి నిద్రపోయి లెగిసి చూస్తే హీరోయిన్ చచ్చిపోయి ఉంటుంది. సో దాంతో హీరో గుండె పగిలేలా ఏడుస్తాడు. ఆ తర్వాత అంత్యక్రియలు చేసే వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ శవానికి తగిన గౌరవ మర్యాదలని చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే హీరోయిన్ కాలుకున్న ఆ షూ ఏంటంటే కింద పడిపోతుంది. కానీ అంత్యక్రియలు చేసే వాళ్ళ చూసుకోకుండా హీరోయిన్ శవాన్ని పంపించేస్తారు. తాను తగలబడిపోతుంది. కానీ హీరో ఏంటంటే ఆ షూ చూసి వెంటనే తీసుకెళ్లి తన దగ్గర వేసిండని చెప్పి అన్నా సరే ఆ శవాన్ని మళ్ళీ వెనక్కి తీయకూడదని చెప్పి అంటారు. సో దాంతో హీరో ఏంటంటే ఆ షూ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. సో బేసికల్ గా హీరో ఏంటంటే హాస్పిటల్ దగ్గర హీరోయిన్ ని ఇమాజిన్ చేసుకుంటూ తన కాలుకున్న ఆ షూని చూసుకుంటూ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన కూతురికి ఆపరేషన్ అయిపోతుంది. తాను బతికి బయటపడుతుంది. సో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే హీరో ఏం చేస్తాడంటే ఆ ఎర్ర షూ తన దగ్గర ఉంటుందన్నమాట. సో బేసికల్ గా హీరోయిన్ చచ్చిపోయిన 15 సంవత్సరాల పాటు ఆ షూ తన దగ్గరే పెట్టుకుంటాడు. ఎందుకంటే తనని అంతగా ప్రేమించాడు కాబట్టి. ఆ తర్వాత ఆ షూ తీసుకెళ్లి ఆ బ్రిడ్జ్ దగ్గర పెట్టేసి అక్కడి నుంచి తాను తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సో ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఇటాలియన్ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ సినిమాలు మాత్రం బాగుంటాయి. కాబట్టి ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.